కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిర్వహించే బీసీల పోరుగర్జన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం కులగణన నిర్వహించి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపుపై ముందడుగు వేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన ద్వారా బీసీల జనాభా 56.37% ఉందని లెక్క తేల్చడం జరిగిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా దేశ సంపద అన్ని వర్గాల ప్రజలకు అందాలని దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించాలని, ఆ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం జరిగిందని, ఇట్లాంటి చారిత్రాత్మక సమయంలో అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల లెక్క తీయదు, రాష్ట్రాలు చేసిన లెక్కలకు ఆమోదం తెలుపదు అని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదింపచేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. హలో బీసీ, హలో ఢిల్లీ, హలో బీసీ, హలో ఢిల్లీ, హలో బీసీ, హలో ఢిల్లీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ బీసీల సంక్షేమం కోసం బీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాన్న మాట కట్టుబడి ముందుకు పోయే క్రమంలో రెండో దఫా 10 రోజులు జరిపి రోల్ మోడల్గా ఈరోజు దేశానికి తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు బీసీ లెక్క పక్కా లేని సందర్భంలో శాస్త్రీయ పద్ధతిలో 1,00,000 మంది ఎన్యూమరేటర్ ప్రభుత్వ ఉద్యోగులు, 70,000 మంది కంప్యూటర్ ఆపరేటర్లు జరిపినటువంటి ఈ క్రమంలో బీసీల సంఖ్య తెలంగాణలో 56.36% ఉందని లెక్క తేల్చిండు. బీసీ సంక్షేమ సంఘాల తరఫున బీసీ వివిధ కులాల సంఘాలు అందరం కూడా ఢిల్లీకి వెళ్తాం, జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాం. ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఈ లోకసభ నడుస్తున్న సమయంలోనే ఈ బిల్లును ఆమోదింప చేసి షెడ్యూల్ 9లో చేర్చాల్సింది, రాజ్యాంగ సభ చేయాల్సిందని చెప్పని మీ అందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పని పిలిపించిన సందర్భంలో మేము వెంట ఉంటానని మాట ఇచ్చినాం. అందుకే ఈరోజు హలో బీసీ చెలో ఢిల్లీ అనేటువంటి ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని చెప్పని సాటి బీసీ బిడ్డగా నేను కూడా బీసీ నాయకులకు, బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు జంతర్ మంతర్ 2వ తేదీన జరుగుతున్నటువంటి ధర్నాలో మేము పాల్గొనడానికి బయలుదేరి వస్తున్నాం. శాసనసభ్యులం, మంత్రివర్యులం అందరం కూడా బీసీ బిడ్డ అందరూ కూడా కార్యక్రమానికి ఏదైతే బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలు మేము కూడా పాల్గొని ఢిల్లీ ప్రభుత్వం పైన, బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ఆమోదింపు చేసుకొని రాజ్యాంగ సవరణ షెడ్యూల్ 9లో చేర్పించుకున్నట్లయితే ఈ తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కాబోతుందన్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు కులగణన జరిపిన తీరులో తెలంగాణ రాష్ట్ర తీరును అన్ని పక్షాలు మెచ్చుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రేపు ఢిల్లీలో కూడా డిమాండ్ చేయబోతున్నాం. ఏదైతే 10 సంవత్సరాల ఒకసారి కులగణన జరిగేటువంటి క్రమంలో 2011 జరిగిన తర్వాత 2021 జరగలేదు. ఈ 2020లో జరగబోయేటువంటి ఈ జనాభా లెక్కల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ తీసుకుని కులగణన కూడా చేసి తీరాల్సిందే. దేశవ్యాప్తంగా కూడా బీసీలకు
సరైన న్యాయం చేయాల్సిందని చెప్పినటువంటి మాటలు కూడా చెప్పేటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ అలో బీసీ చెలో ఢిల్లీ అనేటువంటి ప్రోగ్రాం తీసుకుంటున్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ నా చేతుల మీదుగా ఈరోజు పరిష హనుమాన్ గారు కానీ మల్లేష్ గారికి చాలామంది సిరిసిల్ల జిల్లాలో బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగి మేము ఉన్నామని చెప్పని ప్రతి సందర్భంలో వెళ్తున్నట్టు గత ఎన్నికల్లో కూడా నా కోసం కూడా ఈసారి బీసీ బిడ్డ కాకపోతే ఎప్పుడు వెళ్తారని చెప్పని బీసీలు చేతులు చేసినటువంటి ఈ బిడ్డలందరూ కూడా రాజధాని సిరిసిల్ల జిల్లా నుంచి కూడా అనేక మంది బయలుదేరడం కోసం ప్రయత్నం చేయడం ఒక ప్రత్యేక రైలే మాట్లాడుకున్నట్టుగా విన్నా. బీసీ అందరూ కలిసి ఒక ప్రత్యేక రైలే మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్తున్నట్టుగా విన్నా. మీ అందరూ కూడా వచ్చేటువంటి క్రమంలో చక్కటి మరి పరిణామం కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పని భావన ఆశాభావన సందర్భం లేదంటే తప్పనిసరిగా మన ఉద్యమాన్ని బీసీల పక్షాన్ని చేసి ఈ బిల్లును లోక్సభలో తీర్మానం చేసుకున్నంత కూడా నిలబడి ఉందాం, కట్టుబడి ఉందాం. దానికోసం మాట సందర్భం తెలియజేస్తూ ఈ హలో బీసీ చెలో ఢిల్లీ ప్రోగ్రాన్ని విజయవంతం చేసి బీసీ బిడ్డలందరికీ నా వైపు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ.